రైట్. మాధవి ఉన్నారండి టెక్సాస్ నుంచి మీతో మాట్లాడడానికి. మాధవి గారు నమస్కారం అండి. మాట్లాడండి అమ్మా. గెస్ట్ కి నమస్కారం అండి. నాది ఒక 2 క్వశ్చన్స్ అండి. బీజేపీకి ఓటింగ్ బ్యాంక్ ఈ దగ్గర లేదు కదా, అలాంటి బీజేపీతోని మీరు కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత ప్రచారం చేసినా కూడా ఈ అగైనెస్ట్ అంటే జగన్ పవన్ కళ్యాణ్ గురించి సొంత చెల్లెల్నే తిడుతున్నాడు కదా, అలాంటిది పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా అంటే ప్రమాదం కూడా ఉండొచ్చు కదా, మీరు ఏ విధంగా అతనికి సెక్యూరిటీ అరేంజెస్ చేస్తున్నారు, మీరు దాని గురించి చెప్పండి. సో మీరు ప్రచారం చేస్తున్నారు కానీ ఇంకా డీప్ గా ప్రజల మధ్యకు వెళ్ళట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కానీ డబుల్ స్టాండర్డ్ తీసుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఆనెస్టే కానీ దానికి ఎక్కువగా ఈ బీజేపీ కానీ వీళ్ళు కానీ, ఎందుకంటే నిన్న టీవీలో చూసిన విధంగా అయితే జగన్ ని కూడా బీజేపీ స్టాండ్ తీసుకుంటుంది, అర్థం కావట్లేదు. కానీ బట్ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా వీళ్ళు న్యాయం చేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి దాని గురించి చెప్పండి. రైట్ మేడం. మాధవి గారు నమస్కారం అండి, మంచి క్వశ్చన్ సార్. బట్ మేడం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాటజిక్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. మనం ప్రజారాజ్యం పార్టీలో దెబ్బతిన్న తర్వాత కూడా మనం రాజకీయాలు నేర్చుకోకపోవడం అంటే ఆశాస్పదం. ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న తర్వాత రాజకీయం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఓనామాలు వచ్చేసండి. కానీ ఇక్కడ చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తున్నామంటే చంద్రబాబు గారు కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎంతసేపు మనం చంద్రబాబు గారితో పని చేసుకుంటాం అనుకుంటారు కాదు, చంద్రబాబు గారు కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు ఈ రాష్ట్రం కోసం. కాబట్టి మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదో మనం మోసపోతున్నామో మోసం చేస్తున్న ఆలోచన మైండ్లో ఫస్ట్ ఆ థాట్ తీసేసేయండి. ఇక్కడ మనం ఒకటే చేయబోతున్నాం, మన అధికారం రాబోతున్నాం. రాష్ట్ర రాజకీయాలుగా దేశ రాజకీయాలు కూడా పొత్తులు పెట్టుకుంటారు. బీజేపీ పార్టీ కానీ పెద్ద పెద్ద పార్టీలు కానీ అధికారులు ఎందుకు పొత్తులు పెట్టుకుంటారంటే కొన్ని రాష్ట్రాల్లోని ఈక్వేషన్ కానివ్వండి, క్యాల్కులేషన్ కానివ్వండి. అక్కడ మోడీ గారు మళ్ళీ వస్తున్నారు, అక్కడ మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మోడీ గారు చరిష్మా, మోడీ గారు రాష్ట్రానికి ఇది చేయాలని మంచితనం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్న సాన్నిహిత్యం కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కాంబినేషన్ 2014 కాంబినేషన్ రిపీట్ అవ్వాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం మేడం. రైట్. కిరణ్ గారు, కాలర్స్ మాటలు వింటున్నారు కదా, జనసేన జనంలోకి వెళ్ళట్లేదంట. మరి ఎప్పుడు వెళ్తోంది జనసేన జనంలోకి? మేడం మేము జనంలో ఉన్నాం మేడం, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది మేడం? జనం అంటే ఎలా మేడం? ఇంటింటికి ఆల్రెడీ ఇక్కడ లోకల్ క్యాడరు స్థానిక క్యాడరు ప్రతిరోజు ఇంటికి తిరుగుతున్నాము. ఒకరు చెప్పుకున్నప్పుడు ఇందాక కొన్ని మీడియాస్ మమ్మల్ని చూపించట్లేదు అనేది వాస్తవం మేడం. కొన్ని కారణాలు ఉంటాయి, అవి మనం బహిరంగంగా చేసుకోకూడదు. ఇప్పుడు మేము లోకల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నారు, గాజు గ్లాస్ గుర్తు సింబల్ వచ్చింది, హై లెవెల్లో స్థాయిలో వాళ్ళు వెళ్తున్నారు, ఏ స్థాయిలో వస్తాయి తిరుగుతున్నారు మేడం. కానీ ఇప్పుడు అభ్యర్థులు కూర్చొని అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని నాటుబోట్లు ఉంటాయి. ఈ పనిలో ఉన్నాము, ఖచ్చితంగా ఈ జనంలో ఉండబోతాం. జనంలో రాకుండా రాజకీయ పార్టీ ఎందుకు పెడతారు మేడం? పవన్ కళ్యాణ్ గారు 2019 3 నెలలు తిరిగారండి, మొన్న వారాయి తిరిగాం. ఎప్పటికప్పుడు సమస్యలపైన పోరాడుతున్నాం, జనసేన పార్టీ వెళ్తున్నాం. బట్ బయట కనిపించట్లేదు, ఎందుకంటే మేము అలా ఎస్టాబ్లిష్ చేసుకోవట్లే. మా అండర్ వర్క్ చేసుకుందామనే ఆలోచనతో మేము ప్రతి ఇంటికి పోతున్నాం. ప్రతి ఇంటికి జనసేన పార్టీ ఉంది, గాజు గ్లాస్ గుర్తుందని చెప్పి తెలుసు మేడం. కేవలం 1-2 కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో పోలేకపోతుందంటే అక్కడ ఏదో కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా సర్దుబాట్లు చేస్తున్నాం మేడం. రైట్. కృష్ణ ఉన్నారు షికాగో నుంచి. కృష్ణ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ రాయ్ గారు నమస్తే సార్. నావి ముఖ్యంగా రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్. మన టీడీపీ పార్టీ నుంచి లోకేష్ గారు కానీ లేదంటే మన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి సభలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం కాకపోయినా ఇంతకుముందు సభల్లో గొడ్డలు ఇప్పి కొడతాను అని కట్రాయిడ్తో నడిపిస్తానని అన్నారు కదా సార్. ఆ మాట కేవలం వైసీపీ పార్టీలో ఉన్న మగ నాయకులకైనా సార్, లేదా ఆడవారికి కాదు. ఇఫ్ ఇట్ ఈజ్ లేడీ లీడర్స్ అయితే అది దుశ్శాసన పర్వం అవుతుంది కదా సార్. అది దానికి మీరు సమాధానం స్ట్రైట్ గా చెప్పండి సార్. రెండవది, నా రెండో ప్రశ్న ఏంటి అంటే, ఈ వైసీపీ పార్టీలో లీడర్స్ ని ప్రమోషన్ ఇచ్చి డిమోషన్ ఇచ్చి వేరే ప్లేసులకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని అంటున్నారు కదా సార్. మరి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు 2 ప్లేసుల్లో నిలబడ్డారు కదా సార్. అక్కడ అన్ఫార్చునేట్లీ బై బ్యాడ్ లక్ ఓడిపోయారు. సో భవిష్యత్తులో ప్రమోషన్ డిమోషన్ ఇచ్చి వేరే ప్లేసులకి వెళ్తారా, లేదంటే అదే ప్రదేశాల్లో
నిలబడి తన అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకుంటారా నాకు చెప్పగలుగుతారా సార్? థ్యాంక్ యూ సార్. రైట్. కృష్ణ గారు, మేము గుడ్డలోడు తీసి కొడతాం తిడతాం అనేది ఎవరినన్నామంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాం అనే వ్యక్తులు ఎవరైతే కొంతమంది మంత్రులు ఉన్నారో ఈ మధ్య ప్యాకేజీని అవన్నీ ఇవన్నీ మాట్లాడారో వాళ్ళని మాట్లాడతాం. ఆడవాళ్ళని గౌరవించడం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. కేవలం ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను రోజా గారిని చాలా కామెంట్లు చేస్తే నన్ను పిలిచి మందలించారు మా నాయకుడు. దయచేసి ప్రతిపక్షంలో ఉన్న మహిళా నేతలు కానివ్వని, మహిళా మంత్రులు కానివ్వని, మహిళా ఎమ్మెల్యేలు కానీ ఎవరిని ఒక మాట్లాడద్దండి, మన సంస్కారం అది కాదు, వాళ్ళకి లేదు జ్ఞానం మనకుంది చెప్పండి. ఇంకోసారి ఎక్కడ కూడా వైసీపీలో కానివ్వండి మనం ఉన్న మహిళా మంత్రులని మహిళా ఎమ్మెల్యేలు ఎవరిని కూడా ఒక మాట మాట్లాడకండి మీరు ఎవరు కూడా చెప్పి పిలిచి మందలించారు. ఇది రియల్ నాకు తెలుసు, ఎందుకంటే నేను స్పాట్లో నన్ను పిలిచి చెప్పారు కాబట్టి చెప్తున్నా. అదే ఆయన మానసత్వం, ఆయన మెంటాలిటీ కాబట్టి మనం దాని గురించి ఇంకా మనం క్లియర్ చెప్పుకోవచ్చు. ఆయన ఎవరిని మాట్లాడాలో అర్థమై ఉంటుంది. రెండోది, కళ్యాణ్ గారు ఎక్కడైతే ఓడిపోయారు అక్కడే పోటీ చేస్తారని ఒక ఆలోచన ఉంది. చూద్దాం, సర్వే జరుగుతోంది. కళ్యాణ్ గారికి సర్వే అవసరం లేదు. ఆయన పోటీ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఏడ పోటీ చేయని గెలవచ్చు. మా తిరుపతి ఉంది గెలవచ్చు, ఈస్ట్ వెస్ట్లో గెలవచ్చు, విజయవాడలో గెలవచ్చు, రకరకాల ప్లేసులు ఉన్నాయి. కళ్యాణ్ గారు ఈసారి గెలిచే చోట పోటీ చేయడం కాదు, ఎక్కడ పోటీ చేసి ఆయన గెలుస్తాడు ఈసారి. మేము వైసీపీలాగా భయపడి ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఎక్కడైతే ఓడిపోయి అక్కడే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయని సిద్ధాంతం ఆయన ఉన్నారు. చూద్దాం, ఇంకొక 10 రోజులు అది కూడా అనౌన్స్ చేయబోతాం మేము.